విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థులకు సమాజంలో మంచి చెడుల గురించి చెప్పాల్సిన ఉపాధ్యాయుడే కామాంధుడిగా మారాడు. మైనర్పై అత్యాచార యత్నం చేశాడన్న ఆరోపణలతో లయోలా మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్పై పోక్సో కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘటన వెలుగు చూసింది. లయోలా మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న దినావనరావు అదే పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థినిపై అత్యాచార యత్నం చేశాడు. సాయంత్రం ఇంటికి వెళ్లిన బాలిక తన తల్లితో విషయం చెప్పగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపల్ పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దినావనరావు గతంలోనూ విద్యార్థినులను లోబర్చుకుని అత్యాచారం చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రానా జాయిన్ అవుతున్నారు. రానా, చూస్తున్నాము ఒక ఉపాధ్యాయుడే కామాంధుడిగా ఉన్నటువంటి పరిస్థితి. ఇదివరకు కూడా ఆయన మీద కేసులు కూడా నమోదైనట్లుగా తెలుస్తోంది. సో ఉపాధ్యాయ యాజమాన్యం ఏమంటుంది అక్కడ? చాలా మంది బాధితులైనటువంటి విద్యార్థులు బయటకు చెప్పుకోలేకపోయారు. గతంలో కూడా అతని బెదిరింపులు కూడా అదే విధంగా ఉండేది కూడా కాలేజీ యాజమాన్యం సంబంధించిన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ స్కూల్ కు సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ పైన ఎప్పుడైతే ఈ ఉదంతం జరిగిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ చెప్పిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ ఇంటి దగ్గరకు వచ్చారు. ఇంటి దగ్గర నుంచి కూడా కాలేజీకి వెళ్ళారు. కాలేజీ దగ్గరకు వచ్చి అక్కడ ఆందోళన కూడా వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. మొత్తం పోలీసులు అతన్ని అదుపులో తీసుకుని విచారణ చేపట్టిన తర్వాత గతంలో పలు విద్యార్థులపై ఈ రకంగానే అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా వారిపైన అత్యాచార యత్నం కూడా చేశారు. కాకపోతే అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకు తల్లిదండ్రులు చెప్పినా కూడా ఎక్కువ మంది కంప్లైంట్ ఇవ్వడానికి భయపడ్డారు. ఎందుకంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని సో రైట్ రానా, ప్రజెంట్ మనం చూస్తున్నాము గతంలో కూడా ఇదివరకు ఆయన మీద ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సో ప్రజెంట్ అక్కడ స్టూడెంట్స్ కానీ ఇదివరకు ఎవరైనా దీని గురించి కంప్లైంట్ చేయడం కానీ ప్రధాన ఉపాధ్యాయులు కానీ అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కానీ కంప్లైంట్ చేయడం అనేది చేశారా? ఇప్పుడైతే కేవలం ఒక్క విద్యార్థిని మాత్రమే కంప్లైంట్ చేస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే కొంచెం ధైర్యం చేసి వారు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఇప్పుడైతే ఎందుకంటే గతంలో చాలా మంది కూడా ఫిర్యాదు చేయడానికి వస్తున్నప్పుడు తన ఇన్ఫ్లుయెన్స్ తో ఉపయోగించి వారిని అక్కడే ఆపేసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఇతను ఆగడాలు ఇన్ని కాదు, ఇతనికి సహకరిస్తున్నటువంటి వ్యక్తులపైన కూడా పోలీసులు కేసులు నమోదు చేస్తారని చెప్తున్నారు. దాంతోపాటు ప్రిన్సిపల్ పై ఇప్పుడే పోక్సో కేసు నమోదైంది కాబట్టి ఇప్పుడు ఆయన రిమాండ్ కూడా తరలిచ్చారు. సో శిక్ష కూడా చాలా గట్టిగానే పట్టే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం. దాదాపు 20 సంవత్సరాల వరకు కూడా అతనికి శిక్ష పడే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ విద్యార్థులు 8వ క్లాసు, 9వ క్లాసు, 10వ క్లాసు వీళ్ళనే ఎక్కువగా అతను టార్గెట్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అక్కడ కొంతమంది సిబ్బందితో అక్కడ మాయమాటలు చెప్పించడం కానీ, ఎత్తున మాయమాటలు చెప్పించడం కానీ, లేకపోతే ట్యూషన్ల పేరుతో మాయమాటలు చెప్పడం కానీ ఇవన్నీ కూడా గత కొంతకాలంగా చేసినట్టుగా పోలీసు విచారణలో తేలింది. కాబట్టి ఇప్పుడు అతన్ని రిమాండ్కి తరలించారు. రిమాండ్కి తరలించిన తర్వాత కస్టడీ పిటిషన్ వేసిన తర్వాత కస్టడీలోకి తీసుకున్న తర్వాత పలు అంశాలపైన కూడా పోలీసులు విచారణ చేయబోతున్నారు. ప్రస్తుతం అయితే ఆ తల్లిదండ్రులకు సంబంధించిన విషయంలో వారికి పోలీసులు ధైర్యం చెప్పారు. దాంతో పాటు ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి పరిహారం కూడా అందించాలని చెప్పి అప్పటి వరకు కూడా విద్యార్థికి సంబంధించిన వ్యక్తిగత మొత్తం డేటా అంతా కూడా ఎక్కడో బయటకు పెట్టకూడదు అనేది కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా దీనిపైన మాట్లాడొద్దని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే చిన్న పిల్ల కాబట్టి ఖచ్చితంగా పలువురికి తెలిస్తే ఆ విషయం అనేది ఆ కెరీర్ మీద ఆమె మీద పడే అవకాశం అనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. స్కూల్లో ఉన్నటువంటి ముఖ్యంగా సీసీ కెమెరాలు కానీ, ప్రిన్సిపల్ రూమ్ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాలు కానీ అవన్నీ కూడా పరిశీలిస్తున్నారు. కేవలం ఈ బాధిత విద్యార్థినికి ఒక్కరికి ఈ రకమైనటువంటి దాడి జరుగుతుందా? గతంలో చాలా మంది ఫిర్యాదు చేయలేదంటున్నారు కాబట్టి ఎంతమంది ప్రిన్సిపల్ రూమ్ లోకి గతంలో తీసుకెళ్లారు, ఎవరు తీసుకెళ్లారు, అతనే పిలిచారా ఏంటనే దాంట్లో కూడా సీసీ కెమెరా విజువల్స్ అయితే చూస్తున్నటువంటి పరిస్థితి. రానా, గత కొద్ది రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము స్టూడెంట్స్ పైనే టీచర్స్ ఇలా లైంగిక దాడులు చేయడం, ఇలాంటి పోక్సో కేసులు ఎన్నో నమోదైనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. సో దీనికి సంబంధించి పిల్లలకు కానీ స్టూడెంట్స్కి మన స్కూల్స్కి కానీ అవేర్నెస్ కలిగించడం కానీ ఇలా ప్రొటెక్షన్ ఉండేలాగా ఏదైనా ఏర్పాట్లు జరిగే అవకాశాలు ఉన్నాయా అసలు? ఇప్పటికే గవర్నమెంట్ అనేక రకాలుగా కూడా అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. ముఖ్యంగా స్కూల్ ప్రారంభ దశలోనే విద్యార్థులకి ఎలా ఉండాలి, ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి, లేకపోతే మీకు ఏమన్నా ఇబ్బందులు ఉంటే కూడా ఎవరిని కాంటాక్ట్ అవ్వాలనే అంశాలపైన కూడా మొదటి నుంచి కూడా అందరిపైన వీళ్ళకి అవగాహన కార్యక్రమాలు అనేది చేస్తూ ఉంటారు. కాకపోతే కొన్ని స్కూల్స్ లో మాత్రం
కొన్ని మాయమాటలు చెప్పి వీళ్ళని లోపరచుకోవడము, లేకపోతే అసభ్యంగా ప్రవర్తించడము, లేకపోతే మార్కుల పేరుతో వాళ్ళని లొంగ తీసుకోవడము, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. వీటిపైన ప్రత్యేకంగా కూడా ఎడ్యుకేషన్ కు సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దృష్టి పెట్టారు. దాంతోపాటు ఏ ఇబ్బంది ఉన్నా కూడా కంపల్సరీ వాళ్ళకి అక్కడ ఉంటే డిఓ కానీ ఎంఈఓ కానీ వీళ్ళకందరికీ కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు కూడా అనేది కూడా అక్కడ ఒక టోల్ నెంబర్ కూడా అక్కడ పెట్టారు. కాకపోతే కొన్ని ప్రాంతాల్లో మాత్రం అదే పనిగా కూడా జరుగుతుంది. గతంలో చూసాం ఇటు 2 రోజుల ముందు కూడా ఇటు ఓల్డ్ సిటీలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. 33 ఏళ్ళ ఒక యువకుడు ఏకంగా 10th క్లాస్ చదివేటువంటి ఒక విద్యార్థిని పైన ట్యూషన్ పేరుతో అక్కడ అఘాయిత్యం చేయకపోతే అతన్ని పట్టుకున్నటువంటి సందర్భం, అతని పైన కూడా ఇప్పుడు కేసు నమోదు అయింది. దాదాపు ఈ వారంలోనే 3 కమిషనరేట్లలో దాదాపు 5 పోక్సో కేసులు నమోదైనట్టుగా మనకు సమాచారం ఉంది. దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి కూడా పెడతామని కూడా చెప్తున్నారు. ఎప్పటికప్పుడు ఈ వీరి వ్యవహార శైలి, ఎందుకంటే స్కూల్స్ కానీ కాలేజీలో నడిపేటువంటి యాజమాన్యాలు ఉన్నారో వాళ్ళని ప్రత్యేకంగా కూడా మేము నిఘా కూడా పెడతాం. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ తో ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటామని కూడా ఇటు విద్యాశాఖ అధికారులు కానీ పోలీసులు వారు చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్ నాన్న.